ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలు, వారాంతం ప్రతి పని ఆలస్యమవుతాయి. ఇంకా రెండవ విషయం, ఈ రాశి వారికి శని షష్ఠ స్థాన సంచారం. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతాడు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి, దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఇంకా ఈ రాశి వారికి, తులారాశి వారికి గురుడు 10వ స్థానంలో, శుక్రుడు కూడా 10వ స్థానంలో, 9వ స్థానంలో మీకు యొక్క రవి బుధులు, అలాగే అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఈ రాశి వారికి కనపడుతోంది. తద్వారా కొన్ని పనులు ఆలస్యం అవడానికి కూడా ఉన్నది. చేత ప్రతి పని యందు కూడా నిదానంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా కనబడుతోంది. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయపరమైనటువంటి అవకతవకల్లాగా కొద్దిగా ముందుకు వెళ్ళడం, వెనక్కి రావడం. వృత్తుల పరమైన డెవలప్మెంట్స్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఉంటే వార ప్రారంభం ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు బుధవారం నుండి శనివారం వరకు కూడా మీ యొక్క ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే శని యోగకారకుడు, రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. విందులు, వినోదాలు, భోజనాల్లో పాల్గొవచ్చు. కానీ ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చేత సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అష్టమంలో ఉన్నాడు కాబట్టి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెడుతూ ఉండడం. ఓం అం అంగారకాయ నమః, ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి.